ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి చర్యల సర్పంచ్ అభ్యర్థిగా రాములు చంద్రకళ మనతోటి ఉన్నారు. మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి, అలాగే మరి గత కొన్ని సంవత్సరాలుగా తన రాజకీయ ప్రస్తావన తీసుకుంటే మరి ప్రజాక్షేత్రంలో ఉండిపోయి మరి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి తనకు పట్టం కట్టబోతారా, మరి తనకు ప్రజలు ఏ విధంగా స్పందన లభిస్తుందనే అంశం మనం ఈరోజు మాట్లాడుతున్నాం. నమస్తే. నమస్కారం. ఎట్లా ఉందన్నా, మీరు ఏదైతే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఆ రోజుగా ఉన్నారు, ఈ రోజుగా మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పటికీ స్పందన ఎట్లా వస్తుంది? మేము గత 25 సంవత్సరాల నుండి చర్యలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతి పనులలో కష్టసుఖాల్లో వాళ్ళెంబడే ఉండి మా సమయాన్ని మొత్తం వాళ్ళకే అంకితం చేసినాం. కాబట్టి మాకు ప్రజలలో ఆదరణ మంచిగా ఉంది. వాళ్ళు మాకు మనోధైర్యాన్ని నింపుతూ మీరు ఎక్కడ అధైర్యపడకండి, మేము మీ ఎంబడి ఉన్నాము, మీకు అత్యధికంగా ఓట్లేసి గెలిపిస్తామని మాకు భరోసా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే పోచారం రాములకు ఎందుకు ఈసారి ఓటేయాలి? పోచారం రాములు అనేటోడు 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి సేవ చేస్తున్నాడు. అన్ని సమయాల్లో వాళ్ళకు ఆదుకుంటాడు, ఎంబడి ఉంటాడు. మేము 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా దానికి స్పందించి మేము ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాము. టైము సమయం అనేది ఏది చూడకుండా ఎక్కడికైనా వెళ్తాము. మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మాకు ఓటేస్తారని నమ్ముతున్నాం. అంటే ప్రత్యర్థులకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యర్థులు, మీకు ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఆపదలో ఉన్న ఎవరున్నా వాళ్ళకు ఒక ఏంటి ఆర్థిక సాయం కానీ, లేకపోతే వాళ్ళ కార్యక్రమాలకు వస్తే వాళ్ళ ఆర్థిక సాయం చేస్తామని వాళ్ళు ఒక మేనిఫెస్టో ద్వారా ముందుకెళ్తున్నారు. మరి మీరు ఏ ఏజెండా తోటి ప్రజల ముందుకెళ్తారు? వాళ్ళు ఇప్పుడు ఎజెండా తీసుకొని వస్తున్నారు. మేము గత 15-20 సంవత్సరాల నుండి మాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూ వాళ్ళ వెన్నంటి ఉంటున్నాం. కాబట్టి మాకు ఈరోజు వాళ్ళు ఆదరిస్తారు. మేము మునుముందు ఇంకా 5 సంవత్సరాల గిట అదేవిధంగా వాళ్ళకు సేవలు అందిస్తాము. మేము సేవకునిగానే ఉంటాం, లీడర్గా కాదు, సేవకునిగా పనిచేస్తాం. కాబట్టి మాకు ఒక విశ్వాసం ఈ గ్రామం మీద ఉంది. అంటే చాలామందిని ప్రజలకు సర్వీస్ చేస్తాం, మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలకు ఏ ఆపద వచ్చినా మేము ఉంటామని చెప్పేసి ఒక ట్యాగ్ తోటి వస్తారు. తర్వాత మీ ఆస్తులు, మీ అంతస్తులు, విల్లాలు, విలాసాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం తర్వాత మీరు అందుబాటులో ఉండరు. ఇది ఒక రాజకీయ ఉన్నటువంటి ఒక ట్యాగ్. దీనికి ఏం స్పందన చేస్తారు? దీనికి ఒకటే, మా గ్రామ ప్రజలు నన్ను నమ్ముతారు అనేదానికి కారణం ఏంటి అంటే, నేను గత 2 పర్యాయాలు గిట ఈ గ్రామంలో సర్పంచ్గా పనిచేసిన. ఆ రోజు ఎట్లా ఉన్నానో ఈ రోజు అదే పొజిషన్లో ఉన్నా, అంతే ఆదరణతోని నన్ను చూస్తారు. నేను గిట్ట అదే సేవకుని లాగానే పని చేస్తున్నా. కాబట్టి ప్రజలకు నమ్మకం ఏంటంటే గతంలో చేసిన కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ రోజు గిట అదే విధంగా ఉండి మాకు పనిచేస్తాడని తెలుస్తుంది. 2 పర్యాయాలు మనం సర్పంచ్ చేసినాము అంటే నా స్థాయి ఎక్కడ పెరగలేదు, ఎక్కడ తగ్గలేదు. నేను అదే లెవెల్లో ఉన్నా. నా ఆస్తులు పెరగలేవు, నేను కోట్లు సంపాదించలేను. నేను ప్రజలను నమ్ముకొనే బతుకుతున్నా. కాబట్టి నాకు ప్రజలతోనే అండదండలు ఉన్నాయి. నాకు ఆ ప్రజలే ఓట్లు వేస్తారు, ఓట్లు వేసి గెలిపించుకుంటారని ఒక నాకు. అంటే మీరు ప్రజలు ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి ఏది ఆశించకుండా మీరు ఏదైతే ఓటు అడుగుతున్నారో, మీ ఆస్తులు పెరగలేదు, మీకు ప్రజాబలం పెరిగింది, ప్రజా ఆదరణ పెరిగింది. రేపు ఇదే రాములు ఆస్తులు పెంచుకోరని గ్యారంటీ ఏంటిది? రాములు అనేటోడు పెంచుకునేది ఉంటే గత 2 సార్లు గెలిచినప్పుడే ఆస్తులు పెరిగాయినాయి. నాకు ఆ ఆస్తులు పెంచుకోవాలని ఆలోచన లేదు. అందరికీ అవకాశం రాదు, నా అవకాశం వచ్చింది, నేను సద్వినియోగం చేసుకున్నా. అది ప్రజాక్షేత్రంలో చేసుకున్నా. నా సొంత లాభాల గురించి అయితే నేను ఆ పదవులను దుర్వినియోగం చేయలేను. ముందు గిట నేను అట్లాంటి ఆలోచన నాకు లేదు. నాకు ఒకటే, భగవంతుడు ఇచ్చింది ఉన్నంత వరకు ప్రజాక్షేత్రంలోనే జీవించాలని నాకు ఒక ఆలోచన. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉందంటే, నేను డిమెన్షనల్గా నేను దేవుళ్ళ కార్యక్రమాలు చేస్తా, తర్వాత నేను ఏదున్నా గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమాలకు నేను స్పాన్సర్గా నిలబడతా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి మీరు స్పాన్సర్గా ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు దేవుళ్ళ పూజలకు స్పాన్సర్ చేస్తామంటున్నారు, వాస్తవమే. కానీ గతం మీరు ఆలోచించినట్టయితే నేను చర్యాల్లో హనుమాన్ మందిర్ కట్టిన, నా సర్పంచుల హయాంలో హనుమాన్ మందిర్ కట్టిన, మాణిక్ ప్రభు గుడికి స్పాన్సర్ చేసిన, నేను మల్లన్న గుడి కట్టిన, పోచమ్మ గుడి విగ్రహం పెట్టిన, పోచమ్మ గుడిని మంచిగా చేసిన. ఈదిగా ఎవరో కావలసుకొని మత కలవలాలు లేపాలనే ఉద్దేశంతో
దాన్ని గిట డ్యామేజ్ చేస్తే అక్కడ మైనార్టీల గిట నేను ఈద్గాకు స్టీలు సిమెంట్ ఇచ్చి అది గిట పునర్నిర్మాణం చేయడానికి నేను గిట తోడ్పడ్డా. నేను చెర్యాల గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు, ఈరోజు ఏదో ఆలోచన కాదు, నేను ఎప్పుడు దైవ కార్యాలు ఎక్కడ జరిగినా ఏది ఉన్నా ఖచ్చితంగా నేను దాంట్లో పాలు పంచుకోవడమే కాకుండా నాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూ పూర్తి సమయం గిట నేను దైవ కార్యాలకు ఇచ్చిన. నేను అన్ని గుళ్ళకు స్పాన్సర్ చేసిన. నేను దుర్గమ్మ గుడి కాడ గిట ఓన్గా స్లాబ్ వేయడం జరిగింది. శివాలయం దగ్గర ఒక స్పాన్సర్ దొరికితే ఆయనతో పాటు నేను గిట డబ్బులు పెట్టి స్లాబ్ వేయడం జరిగింది శివాలయం గిట. గత మనం కొన్ని సంవత్సరాలు తీసుకుంటే, ఇప్పుడు పోయిన ఇయర్ తీసుకుంటే, అంటే రిజర్వ్డ్ మనది కాదు కాబట్టి మీరు కొంచెం రాజకీయంగా కానీ ఊరు అభివృద్ధి విషయంలో కొంచెం దూరం ఉన్నట్టుగా ఉంది. అంటే గతంలో చేయని అభివృద్ధి ఏముంది, ఇప్పుడు మీరు రాములు గెలిచిన తర్వాత చేయబోయే అభివృద్ధి ఏముంది? నేను మునుముందు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గెలిపించినట్టయితే ప్రజలకు గతం కన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించి ఈ ఊరి వాళ్లకు సేవకునిగా పనిచేస్తూ, అంతేకాకుండా గ్రామంలో ఏవేవైతే వర్కులు జరగలేవో కాలనీల కానీ తాండాల కానీ మా గ్రామంలో కానీ సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇవన్నిటినీ చేయడానికి నేను ఆలోచన ఉన్నా. ఎందుకంటే మాకు ఒక ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మాది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఏమన్నా ఫండ్ తీసుకురావడానికి ఉంటే నేను ఖచ్చితంగా ఈ ముగ్గురిని, మా గవర్నమెంట్ను, ఎంపీని, ఎమ్మెల్సీ గారి సహాయ సహకారాలతో ఈ గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి ఆలోచన చేస్తా. అంతేకాకుండా పిఎంజేఎస్వై కింద రోడ్లు నేను సర్పంచ్ అయినప్పుడు పిఎంజేఎస్వై కింద వేసిన రోడ్లే మళ్ళీ రీబీట్ గిట చేయలేరు. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను మా గ్రామానికి మమ్మల్ని ఎన్నుకున్నట్టయితే పిఎంజేఎస్వై కింద మా రోడ్లు ఇందిరాకరణు, చెరియాల్ టు బెంగళూరు హైవే టు హైదరాబాద్ హైవే, బొంబాయి హైవేకు ఈ మొత్తం 5 కిలోమీటర్ల రోడ్డు ఖచ్చితంగా నేను పిఎంజేఎస్వై కింద చేయిస్తాను. కాశ్పూర్ టు ఇందిరాకరణ్ ఈ 2 రోడ్లు మళ్ళా నాకు అవకాశం వచ్చినట్టయితే నేను ఆ 2 రోడ్లు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, ఎందుకంటే గుంతలమయమై జనాలు డ్యూటీలకు కానీ అక్కడ పొయ్యి వచ్చే వాళ్ళకు, బైకుల మీద వెళ్ళే వాళ్ళకు ఇబ్బందులు జరుగుతున్నాయి, చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి అవన్నీ అరికట్టడానికి ఈ నిర్ణయాలు ఫస్ట్ తీసుకుంటాం. అంటే చెర్యాల రాములు ఏదైతే ఇప్పుడు బీజేపీ మీ క్యాండిడేట్ ఎంపీకి ఉన్నాడో, తర్వాత నిన్న మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్సీ కూడా మీ అభ్యర్థి, అంటే వాళ్ళ దగ్గరికి ఊరు సమస్యలు ఏమన్నా తీసుకుపోయిన ఏజెండా ఏమైనా ఉందా? నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా నేను రోడ్ల గురించి వాళ్ళని ఫండ్ అడగడం గిట జరిగింది. వారికి గిట ఇంకా ఫండింగ్ కాలేదు. ఫండ్ రాగానే ఖచ్చితంగా నా చెర్యాల గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధతోని, నా మీద ఉన్న నమ్మకంతో నా గ్రామానికి నిధులు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తామని మాట ఇచ్చిర్రు. ఖచ్చితంగా నేను ఆ నిధులు తీసుకొచ్చి చేస్తాను. ఈరోజు ఏదో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయని చెప్పడం కాదు, వాళ్ళు గెలిచినప్పుడే నేను వాళ్ళ దగ్గర ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫండ్ ఇస్తారు. నా గ్రామానికి అభివృద్ధికి వాళ్ళు గిట సహాయ సహకారాలు ఉంటాయి నాకు. అంటే మీరు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఇప్పుడు ఓటు కోసం ఎందుకు అంత తాపత్రయపడతారు? అంటే నాకు ఓటేయాలి అని ఎందుకు తాపత్రయపడవలసి వస్తుంది? ఎప్పుడు మీరు నిరంతర ప్రక్రియలను ప్రజల్లో ఉన్నటువంటిది, ఆ నమ్మకము రాజకీయ నాయకులకు ఓటర్ మీద నమ్మకం లేదా? అందరికీ నా మీద ఖచ్చితంగా నా గ్రామ ప్రజలకు నమ్మకం ఉంది. కాకపోతే కొన్ని సమయాలలో బాధ్యత అనేది పవర్ గిట్ అవసరం కాబట్టి, ఒక బాధ్యత ఉంటేనే దాన్ని సక్రమంగా నిర్వహిస్తాం అనడానికి కొన్ని టైంలల్లో మనము ఆ బాధ్యత లేకుంటే మనం కొన్ని స్థలాలకు పోని పరిస్థితి గిట్ట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు ప్రజాక్షేత్రంలో ఉన్న నేను ప్రజలకు సేవ చేయనీకే సర్పంచ్ పోస్టే కావాలని కాదు, కానీ కొన్ని సమయాలలో ఆ పోస్ట్ అవసరం కాబట్టి దాని గురించి మనము ఈరోజు పోటీ పడుతున్నాం అంతే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మరి వాళ్ళు ప్రజాపాలన అంటున్నారు, మరి మీరేం పాలన అంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మరి మీరు సెంట్రల్లో ఉన్నారు, మరి ఇక్కడ మీరు కోఆర్డినేషన్ ఎట్లా తీసుకొని అభివృద్ధి చేస్తామంటారు? మీరు ఒక్కటే గమనించాలి, ఈరోజు గ్రామ పంచాయతీలకు వచ్చే ఫండ్ సెంట్రల్ ఫండే, నీకు స్టేట్ ఫండ్ ఏం లేదు. ప్రజాపాలనలో ఇప్పుడు చెప్పుకుంటా పోతే వాళ్ళు ఇచ్చిన హామీలు గిట్ట ఏవి సక్రమంగా జరగలేవు. అందరికీ తెలుసు, మీకు మాకన్నా ఎక్కువ తెలుసు. కాబట్టి నేను ఎక్కువ ఇదేదో రాజకీయం గురించి లోతుగా పోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళకు తులాల బంగారం ఇచ్చిర్రా, లక్షలు ఇచ్చిర్రా, చీరలు ఇచ్చిర్రా, ఒకటేనండి. చీరలు వాళ్ళు గెలిచినప్పుడు ఇస్తామని ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చినాక చీరలు ఇవ్వడం అనేది అందరం ప్రజలు చూస్తుర్రు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఓట్ల గురించే మాకు ఈ చీరలు ఇస్తుర్రు, ఆ చీరలు తీసుకున్నంత మాత్రంలో మేము ఓటు వేస్తాం అనేది కాదు.
నీ ఎంబడి ఉన్నామని నాకు ప్రజల బలం ఉంది, నా ప్రజలు నాకు ఓట్లేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మా చెర్యాల గ్రామ ప్రజలంతా విజ్ఞులు, తెలివైనోళ్ళు, వాళ్ళకు ఎవరుంటే బాగుంటుందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకు నేను ఈ రోజు గిట చెప్తున్నా, వాళ్ళు ఆదరించి మాకు ఓటేసి గెలిపించినా నేను ప్రజాసేవలనే ఉంటా. ఒకవేళ నా లోపం ఏమన్నా ఉందని నన్ను వాళ్ళు నాకు ఓటు వేయకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజలకే సేవ చేస్తుంటా. నా సమయము సందర్భము నాకెంత తోస్తే, నాకెంత చేతనైతే అంతవరకు ప్రజల సేవ చేయనీకే మాత్రమే నేను ఆలోచిస్తున్నా. అంతేగాని వేరే ఏదో ఆస్తులు సంపాదించుకోవాలి అవి ఇవి అనుకుంటే నేను ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చేవాడిని గాను. నేను గిట గతంలో చాలా మందికి తెలుసు, నేను సివిల్ కాంట్రాక్ట్ చేసేవాడిని. నాకు సివిల్ కాంట్రాక్ట్ జెడ్పీ లైసెన్స్ ఉండేది. నేను వర్కులు చేసిన. మా చెర్యాల గ్రామంలో ఇట నా టైంలో చెర్యాల 5 స్కూల్ రూమ్లు ఉండే. నా సర్పంచ్ టైంలో 14 రూములు కట్టడం కలిసి మొత్తం 18 స్కూల్ రూమ్లు అయినాయి. ఇప్పుడు హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో ఒక 4 రూములు కట్టడం. ఇట్లా మనం ఎక్కడ ఉన్నా మనం సివిల్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళం. అట్లాంటిది ఇట ప్రజాసేవ చేయాలనే ఆలోచనతోనే నేను ఇక్కడ మళ్ళీ వచ్చిన. ఒకవేళ నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే నేను అదే ఫీల్డ్లో వెళ్ళిపోతుంటే ఇప్పుడు నంబర్ 1 క్లాస్ 1 కాంట్రాక్టర్ ఇట అయ్యేవాడిని. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిన్న మొన్న చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే జరిగిందో అది కూడా గ్రామీణ ప్రాంతంలో జరిగింది. తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఈ చీరల పంపిణీ అనేది జరగలేదు. అంటే ఈ ఓటర్ల కోసం మభ్యపెట్టడానికి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? అదే కదా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి గ్రామాలలో పంచుతారు, మున్సిపాల్ అయితే మున్సిపాల్లో పంచుతారు, జిహెచ్ఎంసీలు అయితే జిహెచ్ఎంసీలో పంచుతారు. అంతే. చీరల పంపిణీ అనేది జనాలను ఆకర్షుకుంటాం అనే ఒక ఆలోచన. కానీ ఓన్లీ ఇందిరమ్మ చీర కట్టుకొని సంసారాలు చేస్తారు, దాంతోనే జీవితాంతం గడుపుతాం అనేది వాళ్ళకు గిట లేదు. నేను గిట ఏమంటున్నా అంటే ఇందిరమ్మ చీర తీసుకోకపోతే మళ్ళీ ఇంకేమన్నా చేస్తారేమో అనే ఆలోచనతోనే 50% మంది తీసుకోవడము. దాంట్లో 50% మందే అవి యూజ్ చేస్తుండొచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఆ చీరలే యూజ్ చేస్తారు అనేది గిట లేదు జనాలు. వాళ్ళ ఎజెండా కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు గృహలక్ష్మి ఇస్తాము, అది ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, మాకు ఓటేయాలనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ట్యాగ్. మరి మీకేం ట్యాగ్ ఉంది? ఇప్పుడు మీరేమంటా ఓటు అడుగుతారు? వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నామని చెప్తుర్రు, వాళ్ళకు తెలుసు, మాకు గిట తెలుసు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద దాంట్లో కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ గిట్ ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మాది కాదు కాబట్టి అవి ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టి మార్చుకోరు. కానీ పిఎంజిఎస్వై కింద గిట 1,50,000 ఏమో వస్తున్నాయి. అవి గిట ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లలో అంటే మా కాంట్రిబ్యూషన్ గిట్ ఉందని చెప్తున్నాం. ఒకటే కాన్సెప్ట్ ఉన్నది ఏంటంటే, నాకు గిట సరే మా ప్రత్యర్థులకు వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉందో నాకు తెలియదు. నాకున్న ఫాలోయింగ్లో నేను గిట ఒకటే చెప్తున్నాను ఏంటంటే, నాకున్న పరిచయాలతోని నాకున్న ఆలోచనతోని నేను గిట ఊరికి ఫండింగ్ తీసుకొస్తాను. అంతేకాకుండా సెంట్రల్ ఫండే వస్తుంది గ్రామ అభివృద్ధికి. కాబట్టి ఈ 2 సహాయ సహకారాలతోని నాకు సెంట్రల్ మినిస్టర్లతోని పరిచయాలు ఉన్నాయి. ఏమన్నా స్పెషల్ ఫండ్ సపరేట్గా ఇవ్వచ్చు గ్రామ పంచాయతీలకు అనుకుంటే ఆ వైపునే గిట ఆలోచించి చేసుకొని నా గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి నేను ఖచ్చితంగా ముందుంటా అనేది నా ఆలోచన. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రామంలో జరిగేటటువంటి కార్యకర్తలకు కానీ లేకపోతే జనాలకు కానీ ఇప్పుడు ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఇస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళకి తక్కువ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీ స్కీములు చాలా బాగుంటాయి బీజేపీ పెట్టినటువంటి, కానీ అవి పాపులర్లో లేవు, ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కానీ ప్రచారంలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఏది పెట్టినా అదే ప్రచారంలో వస్తుంది. తర్వాత ఇప్పుడు రాములు అనే క్యాండిడేటు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా మారాలంటే ఏం చేయాలి? నేను ఒకటే ప్రజాసేవనే నమ్ముకున్నా కాబట్టి రాములు అనేటోడు ప్రజాసేవకుడు, అదే బ్రాండ్ ఉన్నది. నా కార్యకర్తల బలం నాకు. మా కార్యకర్తలు వాళ్ళలాక వీళ్ళలాక డబ్బులు ప్రలోభ పెడితే లొంగే కార్యకర్తలు కాదు. మా కార్యకర్తలు అంటే మా సిద్ధాంతము ఏముందో ఆ సిద్ధాంతానికి అనుకూలంగా నడిచే కార్యకర్తలే మా చెర్యాల గ్రామ కార్యకర్తలు. మా కార్యకర్తలు 100-150 మంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో తినొచ్చి నా గురించి కష్టపడతారు. ఎందుకంటే మా నాయకుడు ఉంటే మాకు అండదండలు ఉంటుందనే ఒక వాళ్ళకు విశ్వాసము. గతంలో ఏ విధంగా చేశారో అంతకన్నా పట్టుదలతోని ఈసారి మా వాళ్ళు కష్టపడుతుర్రు. వాళ్ళ కష్టము వృధా కాదు. ఖచ్చితంగా మాకు ప్రజల అండదండలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఆ ప్రజలు ఎప్పటి వరకు నమ్ముతారో మమ్మల్ని అప్పటి వరకు మేము ప్రజాక్షేత్రంలో ఉంటాము. ఆ భగవంతుడు వాళ్లకు మాకు ఆరోగ్యాలు ఇవ్వాలి. ఇది మాది కుటుంబ పాలన కాదు, మేము కుటుంబ పాలన చేసేటోళ్ళం కాము.
రాములు అయిపోగానే రాములు కొడుకు రాడు ఇంకోరు వస్తారు నాయకుడు. ఇది వాస్తవం. ఈరోజు నేను చెప్తున్నా కదా, మా దగ్గర మేము సమన్వయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండానే ఆలోచన చేసుకొని అందరం సమిష్టి ఆలోచనతోనే మేము ముందుకెళ్తాం. కానీ మేము మా నాయకులే కుటుంబ పాలన చేయరు, మా పార్టీ కుటుంబ పాలన కాదు. మేము ఎవరికైనా అవకాశం వస్తుంది మా దగ్గర. అంటే మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఏ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా రాములు గారు గెలుస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ దగ్గర తినేసి మా దగ్గర ఉంటారు నాయకులు కార్యకర్తలు మాకు సపోర్ట్ ఉంటారు అంటే వాళ్ళకి పైసకు ఆశించకుండా ఉంటారా, లేకపోతే తప్పకుండా మీరు కూడా పంపించేయాల్సి వస్తుందా? మేము పంపిణీ ఏం చేయమండి. మేము ప్రజలను నమ్ముకొని మాత్రమే ఉన్నాము. మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఓటేయండి, మాతో సేవ తీసుకోండి, మీ సేవకులం మేము. నేను మళ్ళీ గిట చెప్తున్నా, మేము లీడర్లమని ఆలోచిస్తలేము, మేము సేవకులుగానే పని చేస్తాం. కాబట్టి మా పనికి మీకు ఇచ్చే సర్వీస్కు నమ్మకం ఉంటేనే మాకు ఓటేయాలని చెప్తున్నాం మేము గిట. లేదు ఈరోజు నేను ఏదో ప్రలోభ పెట్టి నేనేమో చేసి మీతో ఓట్లు వేయించుకొని మీకు అందుబాటులో ఉండకుండా నా బిజినెస్లు నేను చేసుకోవడానికి, నాకు బిజినెస్ లేదు, వ్యాపారాలు లేవు, కాంట్రాక్టులు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఓన్లీ ప్రజలను నమ్ముకొని నా తెలివితోని నాకున్నంతలో నేను బతికేటోని. అంతేగాని నేను ఎలాంటి ఎవ్వరికి ఇబ్బంది చేసే కార్యక్రమాలు నేను ఏవి చేయలేను, ముందు గిట చెయ్యను అనేదే. అంటే అభివృద్ధి ఒకవైపు అయితే సోషల్ సర్వీస్ అయితే మరొక భాగం. అసలు సోషల్ సర్వీస్ కానీ రాములు గారు ఇప్పటివరకు చేశారా? ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో హెల్ప్ కోసం కొంచెం రాముల దగ్గరికి వస్తే నాకు ₹1 వస్తుంది అని కొంచెం చాలామంది అక్కడక్కడ వస్తూ ఉంటారు. అటువంటి ఏమన్నా చేసిన సర్వీసులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. మీరు నన్నే కాదు, ప్రజాక్షేత్రంలో వెళ్ళిగిట రాములు ఏమన్నా సహాయ సహకారాలు చేస్తారా లేకుంటే మీ దగ్గరనే తీసుకుంటాడా అని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను ఏమంటున్నా అంటే, నేను రాజకీయంలోకి వచ్చినప్పటి సంది ఈ ప్రజాక్షేత్రంలో చర్యల్లో నేను పనిచేయబట్టిన సంది నేను ఏ రోజు గిట నాకు తెలిసి ఏ ఒక్క కార్యకర్త కాదు, ఈ గ్రామ ప్రజలకు ఎవరికి ఇబ్బంది వచ్చిన రోజు ఎవరిని గిట నేను ₹1 ఆశించకుండా నేనే వాళ్ళని తోలుకపోయి నాకు సాధ్యమైనంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను సర్వీస్ చేస్తా, నేను అన్ని చేస్తా. కానీ ఏ రోజు నేను నీకు ఈ పని చేస్తే నాకు 10,000 5,000 అని నేను ఒక్క కార్యకర్తను కాదు, ఒక ఊరి ఎవరిని గిట నేను అడగలేను ఇప్పటి వరకు. మీరు ఎవరినన్నా అడగండి, ఎవరితోనన్నా ఈ రోజు చెప్తున్నా కదా, ఎవరన్నా ఒక నలుగురు మీకు మా దగ్గర రాములు అనేటోడు 50,000 తీసుకుండు, 10,000 తీసుకుండు, మా దగ్గర పని చేస్తాను చేయలేడు, మమ్మల్ని ముంచిండని ఒక నలుగురు పేర్లు తీసుకొని రండి, నేను ఈ రాజకీయాలకి తప్పుకుంటాను ఈరోజు. ఓకే, అంత గ్యారంటీ ఇస్తున్నారు మీరు, ప్రజల్లో అంత మనసు దోసుకున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఏముంది మీ మేనిఫెస్టో? ప్రధానంగా ఇప్పుడు మనకు ప్రజలకు ఇచ్చేటటువంటి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మీరు మేనిఫెస్టో ఏ విధంగా పెట్టబోతున్నారు? నేను గ్రామ పంచాయతీ లెవెల్లో నేను పెద్ద హామీలు ఇవ్వడము, గ్రామ పంచాయతీ అద్దులు దాటి హామీలు ఇవ్వడం నాతోని కాదు. నేను గ్రామం వరకు వస్తే నేను గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు గ్రామ పంచాయతీ దగ్గర ఒక అంబులెన్స్ పెడతా. ఎందుకంటే నేను వైద్యానికి విద్యకు మా సెంట్రల్ మేనిఫెస్టో అదే, మాది గిట్ట అదే ఆలోచన. మేము విద్యకు వైద్యానికి ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తాం. ఒక అంబులెన్స్ అందుబాటులో పెడతాము, ఎందుకంటే సంగారెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి. అయినా ఇబ్బందులు ఉంటాయి, కొందరికి లేనోళ్ళు ఉంటారు, ఆ టైంలో అందుబాటులో దొరకరు. అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి ఒక అంబులెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను గ్రామ పంచాయతీ. గెలవంగానే ఇప్పుడు అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటారా? ఇది ఇప్పుడు ఎందుకంటే హాంది రికార్డ్గా నడుస్తుంది, రేపు పొద్దుగాల కూడా ఇదే చూస్తారు, మీకు గెలవంగానే అంబులెన్స్ అడుగుతారు, అది పెట్టబోతున్నారా? 100%. నేను నాకు చేతనైంది మాత్రమే చెప్తా, నాకు చేతగాని హామీలు నేను చెయ్యను. నేను గెలిచిన ఒక వారం 10 రోజులలో నేను అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాను, గ్రామ పంచాయతీ కాడ పెడతాను, అందరికి అందుబాటులోకి వస్తాడు చూస్తాను సేవలకు. ఇప్పుడు గృహలక్ష్మి పైన మీరు ఏం చెప్పగలుగుతారు? 2500 వాళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలేరు, దాని మీద మీరు కౌంటర్ ఏమి చెప్పబోతారు? నేను ఏమంటున్నానండి, 2500 కాదు, వాళ్ళు ఏది గిట్టి ఇవ్వరు, అందరికీ తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత అప్పు చేసిందో 2 సంవత్సరాల్లో వీళ్ళు అంత అప్పు చేసిర్రు. టీఆర్ఎస్ వాళ్ళు అంటే నేను వాళ్ళని మెచ్చుకోవడమో ఏదో చేయడం అంటలేను, వాస్తవాలు మాట్లాడుతున్నా. వాస్తవం ఏంటంటే వాళ్ళు అప్పు చేసిరంటే ఒక ముందు మనకు కనిపిస్తుంది ఏంటంటే మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను, కుంటలు, ప్రాజెక్టులు ఇట్లాంటి కొన్ని చేసిర్రు వాళ్ళు. ప్రతి ఊర్లో ఇంటింటికి నల్లా ఇవన్నీ చేసిర్రు. కానీ వీళ్ళు ఏం చేయకుండా ఈ 2 సంవత్సరాలల్లో ఒక్క వరకు గిట ఒక ప్రాజెక్టు లేదు, ఏది లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేవు, ఏవి లేవు. కానీ అప్పు మాత్రం సమానం చేసి కూర్చుండి ఈరోజు.
ఓకే, ఇప్పుడు ఒక మనం 10 సంవత్సరాలు తీసుకుందాం. మీ సర్పంచ్ పదవి తర్వాత జరిగిందంతా అసలు చర్యల అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా, లేకపోతే ఉన్నది ఉన్నట్టే ఉన్నదంటారా? ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక గ్రామాలను నిర్వీర్యం చేసిర్రు, గ్రామాలకు ఫండ్ ఇవ్వలేరు కాబట్టి పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గిట అభివృద్ధి ఏం జరగలేదు. ఎక్కడన్నా సీసీ రోడ్లు అవి ఇవి అయినాయి అంటే అది గిట కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అయినాయి, అంతేగాని కాకపోతే ఇక్కడ మా ప్రభుత్వం లేదు కాబట్టి అవి ప్రచారాలకు రాలేవు. మాలాంటి వాళ్ళు చెప్పినా వినే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి వాస్తవానికి ఈరోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనులు మొత్తం కంప్లీట్ సెంట్రల్ ఫండే. ఇప్పుడు ఊర్లలో చాలామంది ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ పర్సన్స్ అయిపోయారు. యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తర్వాత? ఎందుకంటే మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏం మాట్లాడతారు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన 10 మంది వస్తే 10 మందిని పెట్టేయకుండా వచ్చు నేను, కానీ ఖచ్చితంగా నేను ఆ వైపున ప్రయత్నాలు చేసిన. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నేను జాబులు పెట్టించిన. ఇప్పుడు గిట నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ జాబులు పెట్టించే ప్రయత్నమే చేస్తా. నేను యువతను కోరేది ఒకటే, నాకు పని కావాలనే కాన్సెప్టే ఉండాలి, అంతేగాని నాకు ఈయన్నే కావాలి, నాకు ఈయన్నే పెట్టి ఇక్కడనే కావాలంటే కష్టము. కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా మాకు జాబ్ కావాలి ఏడైనా చేసుకుంటామంటే మనకు ఆ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారి దగ్గరనే 2-3 కంపెనీలు ఉన్నాయి. మా ఎంపీ గారి సహాయ సహకారాలు తీసుకుంటాం, ఆయన గిట్ట మంచి ఫాలోయింగ్ ఉంది కంపెనీల దగ్గర. కాబట్టి నేను ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్ళు ఎవరినైనా వాళ్ళు ఎక్కడైనా మేము జాబ్కి వెళ్తాము అంటే ఖచ్చితంగా వాళ్ళని పెట్టించి ఆలోచన చేస్తా. అది గిట వాళ్ళ విద్య వాళ్ళ అర్హతను బట్టి ఖచ్చితంగా నేను ఆ ప్రయత్నాలు అయితే చేస్తాను. రైట్. ఏదైతే ఇప్పుడు మనకు జరిగినటువంటి గతంలో కుంటుపడినటువంటి అభివృద్ధి తీసుకుంటే మరి అంత నిర్వీర్యం జరిగింది. మరి రేపు నేను గెలిచిన ఒక వారంలో నేను ఒక అంబులెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా గ్రామ పంచాయతీ పరిధి లోపల ఖచ్చితంగా ఏది జరగవలసిన అభివృద్ధి అది ఎట్టి పరిస్థితులు చేస్తానని చెప్పేసి మనతో మాట ఇస్తాను.